హలో ఫ్రెండ్, బ్యాచిలర్ కోసము లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసము సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా కనుక చేశారంటే సాంబారు లేదా రసంలో నంచుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాలు తగినంత ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, 4-5 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి దంచి వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇదంతా బాగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత మినపప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. గరిటె పెట్టి కలిపితే ఇదంతా జిగురుగా అయిపోతుంది కాబట్టి ఇలా కొద్దిసేపు ఎగరేసుకోవాలి. మూత పెట్టేసి బాగా వేయించుకోవాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే తొందరగా అడుగంటేస్తాయి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా గరిటె పెట్టి ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది సాంబార్ రసంలోనే కాకుండా చపాతీతో తిన్నా చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.